హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి, రానటువంటి రోజుల్లో ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి అనేది బలహీనపడడంతో అనుకున్న స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే నమోదయ్యే అవకాశాలు లేవు, కానీ అక్కడక్కడ తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. ముందుగా చలి తీవ్రత అయితే భారీగా పెరుగుతుంది. రానున్నటువంటి వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఉత్తర కోస్తా జిల్లాల్లో కోల్డ్ వేవ్ ఉండే అవకాశం ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి, విశాఖ, విజయనగరం అటవీ ప్రాంతాలు, ఆ తరువాత ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నాగర్ కర్నూలు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీగా చలి తీవ్రత పెరుగుతుంది. దాదాపుగా కనిష్ట స్థాయికి 6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. అయితే మధ్య తెలంగాణ, మధ్యాంధ్ర జిల్లాల్లో మాత్రం రానటువంటి 2 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, కృష్ణా, కోనసీమ, అదేవిధంగా తెలంగాణలోని భాగాల్లో, రాయలసీమ, దక్షిణ కోస్తా భాగాల్లో మాత్రం పూర్తి స్థాయి పొడి వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రతలు కూడా భారీగా పెరుగుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.